భయ్యా నమస్తే. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. 20 నెలల్లో రాష్ట్రంలో వ్యాపారాలన్నీ మూతబడే పరిస్థితికి వచ్చింది. అలాగే రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది అని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నమాట. మీరైతే కనుక ఇక్కడ హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎలా ఉందంటారు? అసలు బిజినెస్ పరంగా ఎలా ఉందంటారు? గతంలో కన్నా ఒక 15-20% వ్యాపారం పెరిగింది మాకు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే 1వ తారీఖు తర్వాత మాకు మంచి వ్యాపారాలు వస్తాయి. ఎందుకంటే వృద్ధులు కానివ్వండి, వితంతులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎంతోమందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు ఇస్తున్నారు. ఆ పింఛన్లు తీసుకున్న తర్వాత చాలామంది ప్రతి ఒక్క ఐటమ్స్ కోసం ఈ బజారు లాలాపేట మెయిన్ బజారు చాలా రద్దీగా ఉండే పరిస్థితి. వ్యాపారాలు లేవు అని చెప్పుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, 1వ తారీఖు తర్వాత నుంచి 20వ తారీఖు దాకా ఈ లాలాపేట రోడ్డు మీదకి రమ్మనండి మెయిన్ బజార్కి. ఒకసారి వాళ్ళ బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఈ రోడ్డు దాటాలంటే కనీసం 15-20 నిమిషాలు పట్టే పరిస్థితికి మీకు కనబడుతుంది. అంటే ఎందుకని అంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో అసలు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అని అంటున్నారు కదా. మరి ఈ కొనుగోలు శక్తి మరి ప్రజల దగ్గర నుంచి ఎలా పెరిగింది అనుకోవాలంటారు? మీరేం పెరిగింది అంటున్నారు, వాళ్ళు ఏం తగ్గింది అంటున్నారు. ఎలా చూడాలంటారు మరి డిఫరెన్స్ ను కూడా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు చూసుకుంటే గతంలో 3 రాజధానులను చెప్పి జనాలకి మభ్యపెట్టినట్టు ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్రూప్ది. ఇవాళ ఉన్న పరిస్థితి చూసుకుంటే రాజధాని అమరావతి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా ముట్టకాయ వేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత రేపు ప్రభుత్వాలు మారినా కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి 100% చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అమరావతి అంటే గుంటూరు నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ అమరావతి రాజధాని, ఇక్కడ నుంచి మనం మార్పు అనేది జరగదు, ఇంకా మన రాజధాని ఏకైక రాజధాని అమరావతి. గతంలో కూడా చరిత్ర పటంలో, భారతదేశ చరిత్రలో పటంలో లేని విధంగా ఏ రాజధానిని చెప్పుకున్నాం, కానీ వాళ్ళు అమరావతి రాజధాని అంటున్నారు. అమరావతి రాజధాని అంటే యూపీ కానివ్వండి, బీహార్ వాళ్ళు కానివ్వండి, ఎటు రాష్ట్రాల నుంచి వచ్చే పని చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి రాజధానిలో ఉండి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి మా వ్యాపారం పెరిగింది. ఎందుకంటే ఇక్కడ వర్క్లు బాగా జరుగుతున్నాయి రాజధానిలో. మీరు ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ప్రతి విధంగా ఇక్కడ వర్క్లు జరుగుతున్నాయి. వర్క్లు జరుగుతుంటే ఉన్నటువంటి వర్కర్స్కి ఇక్కడ గుంటూరు హెడ్ క్వార్టర్ ఒక గుండకాయ లాంటిది. అలాంటి గుండకాయకి వ్యాపారం లేదు అని చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉందని నేను భావిస్తున్నాను. అంటే మీరేమో అమరావతి రాజధానిగా చేసింది, ఇప్పుడు దాని వల్ల ఇక్కడ వ్యాపారాలు పెరిగినాయి అంటున్నారు. అసలు అమరావతి రాజధాని కంటే ఎక్కడ సెంటర్ లో ఉండాలని గ్యారంటీ ఏముంది? 3 ప్రాంతాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే కదా రాజధాని అనే పద్ధతిలో మరి వైసీపీ నాయకులు ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని మీరే చెబుతున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి ఉండేది ఎక్కడ? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతిలోనే, కరకట్టలోనే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు? వైజాగ్లో ఉంటున్నాడా? సరే, కడపలో ఉంటున్నాడా? కర్నూలులో ఉంటున్నాడా? ఎక్కడ ఉంటున్నాడు? తాడేపల్లి ప్యాలెస్లోనే కదా, ఆయన కొంపలోనేగా ఉండేది. మళ్ళీ రాజధాని ఇక్కడ, సెక్రటరేట్ ఇక్కడ, అసెంబ్లీ ఇక్కడ. మళ్ళీ ప్రజలకి అంత పిచ్చోళ్ళేం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 రాజధానులను చెప్పేసి జనాల్ని మభ్యపెట్టి, జనాలకి మాయమాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని అతలకుతలం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానివ్వండి, రాజధాని అమరావతి అది 100% మనం ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఒకటేగా ఆలోచించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, ప్లాట్ వ్యాపారం కానివ్వండి, ప్రతి ఒక్కం కూడా చాలా చాలా బాగుందని చెప్పేసి నేను భావిస్తాను ఒక వ్యాపారస్తుడిలాగా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాజధాని అనేది చంద్రబాబు నాయుడు దోపిడీ కోసం తప్పితే ప్రజల కోసం కాదు చేస్తుంది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్లు ఏదైతే ఇస్తున్నారో దాంట్లో కిక్ బ్యాగుల రూపేనా ఆయన డబ్బులు వెనక్కి తీసుకుంటా దోపిడీ చేస్తున్నారు తప్పితే రాజధాని అభివృద్ధి కోసం కాదు ఆయన చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు దోపిడీ కోసమే ఈ రాజధాని డ్రామా అనుకోవాలంటారా? ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఇటు అనంతపురము, ఇటు చూసుకుంటే వైజాగ్, ఇచ్చాపురము, మధ్యలో ఉన్నటువంటి ఏదండి అమరావతి. అటు నుంచి 450-500 కిలోమీటర్లు, ఇటు నుంచి 450-500 కిలోమీటర్లు. మధ్యలో ఉన్నటువంటి క్యాపిటల్ అమరావతిని పెట్టాలా, లేకపోతే ఎక్కడో కడపలో పెట్టాలా, లేకపోతే అటు వైజాగ్లో పెట్టాలా? అంటే ఒక మనిషి, సగటు మనిషి, సాధారణ వ్యక్తి ఒక హైకోర్టు పని కానివ్వండి, అసెంబ్లీకి కానివ్వండి, సెక్రటరేట్ కానీ పని మీద వెళ్తే 1 రోజు ప్రయాణం చేయాలా?
ఒక రాత్రి ప్రయాణించాలి. ఇప్పుడు గతంలో మేము చూసాం, హైదరాబాద్ లో మనకు రాజధాని ఉండేది. రాత్రి మనం ట్రైన్ ఎక్కితే పొద్దున కాడ అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఏదైనా పనులుంటే చేసుకుని వచ్చేవాళ్ళం, మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఎక్కితే పొద్దునకి ఇక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉదాహరణకి అనంతపురంలో ఉన్నటువంటి వ్యక్తికి రాజధాని వైజాగ్లో ఉందంటే ఆ వ్యక్తి ఎలా వెళ్తాడు? ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయి డైరెక్ట్ అనంతపురం నుంచి వైజాగ్ ఇచ్చాపురం దాకా? సరే, ఇచ్చాపురం నుంచి ఒక వ్యక్తి అనంతపురం కానివ్వండి అటు ఈ ఏరియాలో వస్తే ఎలా వస్తాడు? ఏ సౌకర్యాలు ఉంటాయి? రాజధాని అమరావతి ప్రాంతంలో పెట్టడమే ఈ రాష్ట్ర ప్రజలకి బెనిఫిట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడి కూడా చాలా ఒక రాజధాని పెట్టడం అంటే మంచినీరు కావాలా, ఆహారం కావాలా, రవాణా కావాలా, ఇవన్నీ ఉన్నటువంటి సౌకర్యాలు ఎక్కడంటే ఒక అమరావతి రాజధాని. అంటే మీరేమో ఆ మాట చెప్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే గనక ఇక్కడ ప్రధానంగా ఇదంతా ఏదైతే ఈ బిల్ ఏదైతే పెట్టారో, ఇది తీర్మానం ఏదైతే చేశారో ప్రజలను మభ్యపెట్టడానికి తప్పితే ఏం ఉపయోగం లేదు దానివల్ల అని మాట చెప్తున్నారు కదా మరి ఆయన. గతంలో ఆయన కూడా అమరావతి రాజధానికి ఒప్పుకున్న వ్యక్తే కదా, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఒప్పుకున్న తర్వాత ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 3 రాజధానులు చేస్తామన్నారు. ఆ 3 రాజధానులు చెప్పే కదా మీరు ఇవాళ 11 సీట్లకు పరిమితమైనది. 11 సీట్లకు మీరు ప్రజలు ఎందుకు ఇప్పుడు మేము 11కు వచ్చామంటే మళ్ళీ 173కి మేము రాలేమా అని చెప్పి మరి వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా మరి. ఇప్పుడు 263 అవుతాయి రాబోయే రోజులలో. 2029లో 263 అవుతాయి. అప్పుడు కూడా అదే అంటారు వీళ్ళు. మళ్ళీ 3 వస్తాయేమో చూసుకోమనండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు ఏ పనులు అభివృద్ధి జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో సంక్షేమం జరుగుతుంది, నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది, గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ మన నసీర్ అహ్మద్ గారి పనితీరు ఎలా ఉందని చెప్పేసి జనాలు చూస్తున్నారు. ఇవాళ చూసుకోండి, గుంటూరు నగరంలో కూడా ఎంత అభివృద్ధి జరిగిందో. సైడ్ కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి. ఇవన్నీ చేసి ఉపయోగం ఉంది, ప్రజలకు డబ్బులు వేయకుండా అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. ఏ డబ్బులు వేయాలా, ఎంతవరకు వేయాలా? ఈ రాష్ట్రంలో అప్పున్న కూడా ఈ రాష్ట్రాన్ని ఆ సూపర్ 6 అని చెప్పేసి పథకాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. వాళ్ళ మీరు చూడండి, స్త్రీ శక్తి కానివ్వండి, స్త్రీ నిధి కానివ్వండి, వికలాంగులకు ఉచిత బస్సులు కానివ్వండి, స్త్రీలకు ఉచిత బస్సులు కానివ్వండి, ఎన్నో ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని స్కీములు పేదలకు అందిస్తున్నటువంటి ఘనత. గతంలో అమ్మ ఒడి అని చేసి ఒక పథకంలో ఒక పిల్లకు ఒక ఇంటికి ఒక పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ ఇదే అమ్మ ఒడి పథకానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగు అనేది ఒక 15 సంవత్సరాల దాకా ఉండదని చెప్పేసి నేను సభాముఖంగా చెబుతున్నాను. ఇదేమో ఆ మాట అంటున్నారు. ఆయన 2029 అధికారం నాది, ఈ మధ్యలో సంవత్సరాల పాటు పాదయాత్ర చేస్తాను, పాదయాత్రలో ప్రతిరోజు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడుకి అంటున్నారు కదా మరి. పాదయాత్ర చేయమనండి. గతంలో జనాలు తెలియక ముందుకొచ్చిన పరిస్థితి. కానీ ఇవాళ పాదయాత్ర చేస్తే చెప్పులతో కోడిగుడ్లతో కొట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడు పాదయాత్ర చేస్తాడా, ఆ పాదయాత్రలో ఎలా ఈ జగన్మోహన్ రెడ్డిని తిప్పి మళ్ళీ పంపించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ.